పూలవరం అనే గ్రామంలో జానకమ్మ, వీరభద్రం అనే ఇద్దరు దంపతులు ఉంటారు. వాళ్ళకి ఇద్దరు కూతుళ్ళు. పెద్దమ్మాయి అలేఖ్య, చిన్నమ్మాయి అమూల్య. పెద్ద కూతురు కాస్త ఆడంబరాలకు పోయే వ్యక్తిత్వం. చిన్నమ్మాయి మాత్రం ఉన్న దాంట్లోనే సర్దుకుపోయే పిల్ల. ఒకరోజు జానకమ్మ ఇలా అంటుంది. ఏమయ్యా, పెద్దమ్మాయిది ఇంటర్ అయిపోయింది. చిన్నమ్మాయిదేమో 10వ తరగతి అయిపోయింది. ఏదో మనకున్న దాంట్లో మన స్తోమతకి తగ్గట్టు బాగానే చదివించాం కదా. ఇక ఇంతటితో చదువులాపేసి పెద్దమ్మాయికి ఒక మంచి సంబంధం చూసి పెళ్లి చేస్తే బాగుంటుందయ్యా. చిన్నదాన్నేమో నాతో పాటు పనికి తీసుకెళ్తాను. దానికి కూడా ఒక 2 సంవత్సరాలు అయిన తర్వాత చేసేద్దాం. ఏమంటావయ్యా అని అంటుంది జానకమ్మ. అప్పుడు పెద్ద కూతురు, లేదమ్మా, నేను డిగ్రీ చదువుకుంటాను. ఇప్పటితోనే నా చదువు ఆపేయను. నేను పట్నం వెళ్ళి చదవాలనుకుంటున్నాను అని అంటుంది. చిన్నమ్మాయి కూడా, అవునమ్మా, నేను కూడా ఇంకా చదవాలనుకుంటున్నాను అని అంటుంది. అప్పుడు జానకమ్మ, ఏంటే మీరు ఆడపిల్లలు, ఏదో సంస్కారం కోసం చదివించాం కానీ మీరేదో ఉద్యోగాలు చేస్తారని కాదు. అసలే రోజులు మంచిగా లేవు. పట్నం వెళ్ళి చదివితే ఇంకేమైనా ఉందా అని జానకమ్మ అనేసరికి వీరభద్రం ఇలా అంటాడు. ఏంటే జానకమ్మ, ఆడపిల్లలైతే ఈ రోజుల్లో ఆడపిల్లలే చదవాలి. వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి. రేపు పొద్దున వాళ్ళకొచ్చే భర్తలు మంచివాళ్ళు కాకపోయినా ఒకరి కోసం ఎదురు చూడకుండా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడతారు. అయినా కూటికి గతి లేనోళ్ళే ఇయ్యాల రేపు పిల్లల్ని డిగ్రీ వరకు చదివిస్తున్నారు. కొద్దో గొప్ప పొలం ఉన్నోళ్ళం మనం చదివించలేమా అని అంటాడు. అప్పుడు జానకమ్మ, అది కాదయ్యా, పొలం మీద వచ్చిన డబ్బులన్నీ వీళ్ళ చదువులకే ఖర్చు పెడితే మరి వీళ్ళు పెళ్ళి ఎలా చేయాలి మనం? వీళ్ళకి పెళ్లి చేసేయాలకి మన దగ్గర కొద్దో గొప్ప డబ్బుంటే బయట వడ్డీకి తీసుకురావాల్సిన అవసరం ఉండదయ్యా. ఇవన్నీ ఆలోచించుకునే నేను చెప్తున్నాను అని జానకమ్మ అంటుంది. అప్పుడు సంగతి అప్పుడు చూద్దాంలేవే, ఇప్పుడైతే మన పిల్లల్ని చదివిద్దాం. అవసరమైతే ఉన్న పొలాన్ని చెరొక ఎకరం ఇచ్చి పెళ్లి చేద్దాం అని అంటాడు. ఉన్న 2 ఎకరాలు వాళ్ళకే ఇస్తే మనకెలాగయ్యా అని జానకమ్మ అనేసరికి అలేఖ్య, అమూల్య ఇలా అంటారు. అమ్మా, నువ్వేం బాధపడకు. మేము కష్టపడి చదివి జాబ్ చేసి మిమ్మల్ని బాగా చూసుకుంటాం అనేసరికి జానకమ్మ, చూసుకుంటారు చూసుకుంటారు, మీకు పెళ్ళిళ్ళైతే మీ దారి మీది. మీరు చూసుకున్నా మీ భర్తలు మమ్మల్ని చూసుకోవద్దు అని జానకమ్మ అనేసరికి మీ అమ్మ అంతే అంటదిలే కానీ మీరేమి ఇలాంటివి పట్టించుకోకండమ్మా అని వీరభద్రం అంటాడు. ఇలా వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు. ఇలా కొద్దిసేపటి తరువాత పెద్దమ్మాయి అలేఖ్య తన స్నేహితురాల్ని కలవడానికి వెళుతుంది. ఏంటి అలేఖ్య ఇలా వచ్చావు అని తన స్నేహితురాలైన కళ్యాణి అడుగుతుంది. ఏం లేదే, నేను డిగ్రీ చదువుకోవడానికి మా అమ్మని మా నాన్నని ఒప్పించాను. ఇక మన పక్కనే ఉన్న పట్నంలో గవర్నమెంట్ కాలేజీలో చదువుకోవాలనుకుంటున్నాను అని అలేఖ్య అనేసరికి, గవర్నమెంట్ కాలేజా? అదెందుకే? నేను మన ఫ్రెండ్స్ ఇద్దరున్నారు కదా, లలిత, సౌజన్య, మీ ముగ్గురం కూడా ప్రైవేట్ కాలేజీలోనే జాయిన్ అవుతున్నాం. సిటీలో మీ ముగ్గురం ఒక రూమ్ తీసుకుందాం అనుకుంటున్నాం. నువ్వు కూడా మాతో వచ్చేవే, హ్యాపీగా అందరం కలిసి ఎంజాయ్ చేయొచ్చు. ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడే మనం ఎంజాయ్ చేసేది? ఈ కాలేజ్ టైంలోనే లైఫ్ ఎంజాయ్ చేయాలి అని కళ్యాణి అంటుంది. రూమా? రూమ్ అంటే మా అమ్మా నాన్న ఒప్పుకోరే అని అలేఖ్య అనేసరికి, రూమ్ అని చెప్పకే, హాస్టల్లో ఉంటానని చెప్పు. ఎలాగోలా మేనేజ్ చేయి, మేము చూసుకుంటాం కదా అని కళ్యాణి అంటుంది. ఇక సరే అని చెప్పి ఇంటికి వెళ్ళిపోతుంది అలేఖ్య. జానకమ్మ వంట చేస్తూ ఉంటుంది. అప్పుడు అలేఖ్య ఇలా అంటుంది. అమ్మా, మేము ఇంటర్లో కలిసి చదువుకున్నాం కదా, కళ్యాణి, లలిత, సౌజన్య, వీళ్ళ ముగ్గురు సిటీలో ఒక హాస్టల్లో ఉండి ప్రైవేట్ కాలేజీలో చదువుకుంటారంటే అక్కడ చదివితే వెంటనే ఉద్యోగం వస్తుందంట అని అలేఖ్య అంటుంది. అప్పుడు జానకమ్మ, మంచిదేగా, వాళ్ళు కొద్దో గొప్పో డబ్బున్నోళ్ళమ్మా, మనకేముంది చెప్పు. నిన్ను చదివించటమే గొప్ప విషయం, వాళ్ళతోటి నువ్వు పోల్చుకోకు అని జానకమ్మ అనేసరికి, లేదమ్మా, నేను కూడా ప్రైవేట్ కాలేజీలోనే వాళ్ళతో పాటు చదువుకుంటాను. ఏం మాట్లాడుతున్నావే,
మన కుటుంబ పరిస్థితి ఏంటో నీకు తెలీదా? నువ్విలా నీకు నచ్చినట్టు గొంతెమ్మ కోరికలు కోరితే తీర్చే శక్తి మా దగ్గర ఉండొద్దా అని జానకమ్మ అంటుంది. ప్లీజ్ అమ్మా, ఇది ఒక్కసారి అమ్మా, ఇది తప్ప నేను ఇంకేమీ అడగను అని అలేఖ్య బ్రతిమిలాడుతున్నా కూడా నువ్వెంత బ్రతిమిలాడినా ఉపయోగం లేదు. బుద్ధిగా నువ్వు గవర్నమెంట్ కాలేజీలోనే చదువుకో అని జానకమ్మ అనేసరికి ఇక గవర్నమెంట్ కాలేజీలో చదివితే నాకు ఉద్యోగం వచ్చినట్టే అని అలేఖ్య అంటుంది. ఏమైందే? గవర్నమెంట్ కాలేజీకి ఏమైంది? అక్కడేం తక్కువ? అక్కడ చదివి ఉద్యోగాలు తెచ్చుకున్న లేరా? మనకి శ్రద్ధ ఉండాలి కానీ ఎక్కడ చదివితే ఏముందే? మేము చెప్పినట్టు నువ్వు నోరు మూసుకొని గవర్నమెంట్ కాలేజీలోనే చదువు అని జానకమ్మ అనేసరికి నువ్వెప్పుడింతే, నేను చెప్పిన మాటే వినవు అని అలిగి అలేఖ్య తన రూంలోకి వెళ్ళిపోతుంది. ఇది ఇలా ఉండగా మరోవైపు పొలం దగ్గర వీరభద్రం తన స్నేహితుడైన రామయ్య ఇలా ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. అరే వీరభద్రం, ఈసారేం పంటేస్తున్నావురా అని రామయ్య అడిగితే, ఏముందిరా, ఏదేసినా అదే దిగుబడి అని అంటాడు. అది సరే గాని మన ఊర్లో ఉన్నంత వరకు పిల్లలిద్దరినీ చదివించావు, మరి చదువులైపోయాయిగా. నాకు తెలిసిన సంబంధం ఒకటి ఉంది, పెద్దమ్మాయికి ఈ ఏడు పెళ్లి చేస్తావా అని రామయ్య అడిగితే, లేదు రామయ్య, అమ్మాయికి పెళ్లి చేసే ఆలోచన లేదు, అమ్మాయి చదువుకునిద్దంట అని అంటాడు. చదువా? చదువెందుకు వీరభద్రం? ఇప్పుడు చదివించాలంటే మీ అమ్మాయిని పట్నం పంపించాలి. అసలే రోజులు బాగాలేవు, పెళ్లి చేస్తే సరిపోదా? మా అమ్మాయికి 10వ తరగతి కాగానే నేను చేయలేదా? అది ఇప్పుడు వాళ్ళ పిల్ల పాపలతో సంతోషంగా లేదా? నా మాటిని నువ్వు కూడా పెద్దమ్మాయికి పెళ్లి చేసి పడాయి అని రామయ్య అనేసరికి, లేదు రామయ్య, అమ్మాయి ఇష్ట ప్రకారం నేను అమ్మాయిని చదివించాల్సిందే, ఇక నేను వెళ్తున్నానులే, టైం అవుతుంది అని చెప్పి వీరభద్రం అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక వీరభద్రం ఇంటికెళ్ళి స్నానం చేసి భోజనానికి కూర్చుంటాడు. పిల్లలు భోజనం చేశారా అని వీరభద్రం అడిగితే, అమూల్య తినింది కానీ ఆ పెద్దదే అలిగి పండింది అని జానకమ్మ అంటుంది. అలిగిందా? ఎందుకు అని వీరభద్రం అడుగుతాడు. ఇంకేముంది, దానికి గవర్నమెంట్ కాలేజీలో చదవటం ఇష్టం లేదంట, వాళ్ళ స్నేహితుడు ప్రైవేట్ కాలేజీలో చదువుతున్నారని నేను కూడా చదువుతా అని గోల పెట్టింది. దానికి ఒప్పుకుంటేనే అన్నం తింటదంట, లేకపోతే తినదంట. అలిగి పడుకుంది, కడుపులో కాలితే అదే వచ్చి తింటదిలే గాని మీరు తినండి అని జానకమ్మ అంటుంది. నువ్వుండవే, నేను మాట్లాడతానుగా. అమ్మ అలేఖ్య, అలేఖ్య, ఇలారా అని పిలుస్తాడు. ఏ అమ్మా, అమ్మ చెప్పింది నిజమేనా? ప్రైవేట్ కాలేజీలో చదువుతావా అని వీరభద్రం అడిగితే, అవును నానా అని అలేఖ్య చెప్తుంది. సరే, అలాగే చదువుకుందు కానీ ముందొచ్చి అన్నం తిను అని అంటాడు. అప్పుడు జానకమ్మ, ఏందయ్యా, నీకేమైనా అర్థమవుతుందా? ప్రైవేట్ కాలేజీలో చదవాలంటే ఎంత డబ్బు ఖర్చు అవుతుందో తెలుసా? అయితే కానివ్వులేవే, మనకి ఎలాగూ ఈ గొడ్డు చాకిరీ తప్పట్లేదు, మన పిల్లలకి అలా ఉండొద్దు, వాళ్ళు మంచిగా చదువుకొని నీడపట్టునుంటే అదే చాలు అని అంటాడు. నువ్వు చెప్పింది బాగానే ఉందయ్యా, కానీ మన శక్తి సరిపోవద్దు, ఈసారి పంట దిగుబడి చూస్తే అంతంత మాత్రమే ఉంది అని జానకమ్మ అనేసరికి, వాటి గురించి ఆలోచించి పిల్లల భవిష్యత్తు పాడు చేస్తే బాగుంటుందనే. మన తిప్పలేదు మనం పడదాం, మనం ఎంత కష్టపడ్డా మన పిల్లల కోసమే కదే అని వీరభద్రం అంటాడు. సరేలేవయ్యా, నీ ఇష్టం, ఈ కుటుంబ భారాన్ని మోసేది నువ్వు, నీకు ఇష్టమైతే నాకు మాత్రం ఏమైంది, అట్టాగే చదివిద్దాంలే అని జానకమ్మ అనేసరికి, థ్యాంక్స్ అమ్మా, థ్యాంక్స్ నానా అని చెప్పి అలేఖ్య హ్యాపీగా భోజనం చేస్తుంది. ఇక ఇది ఇలా ఉండగా మరుసటి రోజు వీరభద్రం జానకమ్మ పొలానికి వెళ్ళి మధ్యాహ్నం భోజనం చేసిన తరువాత చెట్టు కింద కూర్చొని ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు. ఏమయ్యో, ఇంకో 4 రోజులలో అమ్మాయిని కాలేజీకి పంపాలి, చేతిలో చూస్తేనేమో చిల్లి గవ్వలేదు, దానికి కాలేజీకి పంపిస్తానని మాటిచ్చే ఏ కంగారు లేకుండా ప్రశాంతంగా కూర్చున్నారు మీరు అని జానకమ్మ అనేసరికి, అబ్బా, ఎందుకే జానకమ్మ అంత కంగారు నీకు, ఆ డబ్బు సర్దుబాటు చేసే మార్గం నా దగ్గర ఉందిగా అని మాట్లాడుకుంటారు. ఇక మరుసటి రోజు ఆ ఊరిలో ధనవంతుడైన
ధనుంజయ్ ఇంటికి వీరభద్రం వెళ్తాడు. ఏంటి వీరభద్రం ఇలా వచ్చావు అని ఆయన అడిగితే, కాస్త డబ్బు అవసరం పడిందయ్యా, అందుకని మీ దగ్గరకు వచ్చాను. అదేంటయ్యా, పెట్టుబడి కోసం డబ్బు కావాలని మొన్నొచ్చి తీసుకెళ్ళావుగా, వారం రోజులు కూడా కావట్లేదు, మళ్ళీ డబ్బు కోసం వచ్చావు. అది కాదయ్యా, ఈ డబ్బులు నా కూతురు చదువు కోసం, దాన్ని పట్నం పంపించి చదివించాలనుకుంటున్నాము అని వీరభద్రం అనేసరికి ధనుంజయ్ నవ్వి, ఏంటి, మీ అమ్మాయిని పట్నం పంపించి చదివిస్తావా? మీ జీవితాలే అంతంత మాత్రంగా ఉన్నాయి, ఇక ఆడపిల్లని అప్పు చేసి మరి పట్నం పంపించి చదివించడం ఎందుకయ్యా? ఆ అప్పు ఏదో పెళ్ళికి చేసి మీ అమ్మాయి పెళ్లి చేస్తే నీ బాధ్యత అయినా కాస్త తీరదు అని ధనుంజయ్ అనేసరికి, లేదయ్యా, అమ్మాయి కోరిక పట్నం వెళ్ళి చదువుకోవాలని. మీ అప్పు ఈ ఏడు పొలం దిగుబడి రాగానే తీర్చేస్తానయ్యా. నాకు కావలసిన డబ్బు నాకు ఇస్తే అమ్మాయి పట్నం వెళ్ళడానికి ఏర్పాట్లు చేసుకుంటానయ్యా అని వీరభద్రం అనేసరికి ఇక చేసేది ఏం లేక ధనుంజయ్ తనకి కావలసిన డబ్బు ఇచ్చి పంపిస్తాడు. ఇక ఆ డబ్బుతో అలేఖ్య తనకి కావలసినవన్నీ కొనుక్కుంటుంది. పట్నం వెళ్ళే రోజు రానే వచ్చింది. అమ్మా, చెల్లి, వెళ్ళొస్తానే అని అలేఖ్య అంటే, బాగా చదువుకో అమ్మా, జాగ్రత్తగా ఉండు, చెడు సావాసాలు పట్టి చదువుని పాడు చేసుకోకు, అప్పు చేసి మరీ నిన్ను పంపిస్తున్నాం, అన్నీ యాదిలో ఉంచుకొని కడుపులో భయం పెట్టుకొని చదువుకో తల్లి. అందరూ ఆడపిల్లకి చదువు ఎందుకంటున్నారు, కానీ మీ నాన్న నీ మీద నమ్మకంతో అప్పు చేసి మరీ నిన్ను చదివించడానికి సిద్ధమయ్యాడు. నువ్వు మంచిగా చదువుకొని గొప్ప పేరు తెచ్చుకుంటే మాకు అదే చాలు తల్లి, జాగ్రత్తగా ఉండమ్మా అని జానకమ్మ చెప్తుంది. అక్క, ఆల్ ద బెస్ట్ అక్క, బాగా చదువుకొని జాబ్ తెచ్చుకోవాలి, సరేనా? అమ్మా నాన్నకి మంచి పేరు తీసుకురా, చూస్తున్నావుగా వాళ్ళు నీ కోసం ఎంత కష్టపడుతున్నారో అని అమూల్య అంటుంది. తెలుసులేవే, సరే అమ్మా, జాగ్రత్తగానే ఉంటాను, ఇక వెళ్ళొస్తాను మరి. నానా, బస్కి టైం అవుతుంది, ఇక వెళ్దామా అని చెప్పి వీరభద్రం అలేఖ్య అక్కడి నుంచి బయలుదేరతారు. వీరభద్రం అలేఖ్య సిటీ చేరుకుంటారు. తను ఒక కాలేజీలో కూడా జాయిన్ అయిపోతుంది. అమ్మ అలేఖ్య, నువ్వు కాలేజీలో చేరిపోయావు, ఇక నువ్వు ఉండడానికి ఒక హాస్టల్లో నిన్ను దిగబెట్టి నేను ఊరు వెళ్ళిపోతాను తల్లి అని వీరభద్రం అనేసరికి, హాస్టల్ అనేసరికి అలేఖ్య కంగారు పడుతూ ఉంటుంది. ఇక అప్పుడే అక్కడికి వస్తారు అలేఖ్య స్నేహితురాళ్ళు. అంకుల్, బాగున్నారా? మేము అలేఖ్య స్నేహితులం, మేము కూడా మీ అమ్మాయి చేరిన కాలేజీలోనే చేరాం అంకుల్, మేము నలుగురం కలిసి ఒక హాస్టల్లోనే ఉందామనుకుంటున్నాం, మీకెందుకు శ్రమ చెప్పండి, ఆ హాస్టల్ ఎక్కడుందో మాకు తెలుసు, మేము జాగ్రత్తగా అలేఖ్యను తీసుకెళ్తాం, మీరు జాగ్రత్తగా ఇంటికి వెళ్ళండి అంకుల్ అని వాళ్ళు అనేసరికి, ఎందుకమ్మా, మీతో పాటు నేను కూడా వస్తానుగా, పదండి, ఇందులో శ్రమ ఏముందమ్మా అని వీరభద్రం అనేసరికి, పర్వాలేదులే అంకుల్, మేము వెళ్తాంగా అని వీరభద్రాన్ని ఒప్పించి వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇక నలుగురు కలిసి హాస్టల్లో కాకుండా వాళ్ళు ముందుగానే అనుకున్నట్టుగా ఒక రూమ్ తీసుకొని రూమ్లో ఉంటారు. అబ్బా, ఎంత బాగుందో ఇక్కడ, మనం ఏం చేసినా మనకు అడ్డు చెప్పే వాళ్ళే లేరు, ఈ టైంకి రా ఆ టైంకి రా అని హాస్టల్లో లాగా మన్ని ఇబ్బంది పెట్టే వాళ్ళే లేరు అని అలేఖ్య స్నేహితురాలు అంటుంది. అవునే, చాలా బాగుంది, నాకు కూడా కొత్తగా ఉన్నట్టుంది, చాలా సంతోషంగా ఉంది అని అలేఖ్య అంటుంది. ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు. ఇది ఇలా ఉండగా మరోవైపు పట్నం నుంచి ఇంటికి చేరుకుంటాడు వీరభద్రం. తండ్రి చాలా అలసటగా ఉండడం గమనించిన అమూల్య లోపలికి వెళ్ళి వెంటనే ఒక గ్లాసు మజ్జిగ తీసుకొచ్చి వీరభద్రానికి ఇస్తుంది. అవి గటగట తాగి, అమ్మయ్య, ఇప్పుడు కాస్త ప్రాణం లేచినట్టుంది. ఏందయ్యా, అట్టా మనాదిగా కనిపిస్తున్నావు, ఏమైంది అని జానకమ్మ అడిగితే, ఏం లేదే, అమ్మాయి ఇన్ని రోజులు మనతోనే ఉందిగా, ఉన్నట్టుండి ఒక్కసారే అక్కడ వదిలిపెట్టి వచ్చేసరికి ఏదోలా ఉందే అని వీరభద్రం అంటాడు. అప్పుడు అమూల్య, ఏం కాదులే నాన్న, అక్క మంచిగా చదువుకొని మీకు మంచి పేరు తీసుకొని వస్తుంది, మీతో నేనున్నాను కదా నాన్న, ఇంటర్ కాలేజు
ఎలాగో మన ఊరు పక్కనే కదా! నేను వస్తూ వెళ్తూనే ఉంటాను. ఇంట్లోనే ఉంటాను కదా! అక్క లేని లోటు నేను తీరుస్తానులే. అక్క చేసే గోల, నా గోల మొత్తం కలిపి నేనే చేస్తాను అని అనేసరికి వీరభద్రం, జానకమ్మ నవ్వుతారు. అది సరేగానయ్యా, అమ్మాయిని హాస్టల్లో దిగబెట్టావా? లేదే. కాలేజీలో చేర్పించినాక వాళ్ళ స్నేహితులొచ్చారు. అలేఖ్యని మేము హాస్టల్‌కి తీసుకెళ్తాంలే అంకుల్. ఇక్కడి నుంచి చాలా దూరం మీరెళ్ళండిలే అనేసరికి ఇక నేనొచ్చాను. నువ్వు కూడా హాస్టల్ దాకా వెళ్ళి రావాల్సిందిగా. ఆ అమ్మాయిలు మంచోళ్ళలాగానే ఉన్నారా? అని జానకమ్మ అనేసరికి ఏంటే నువ్వు నీ అనుమానాలు? ఆ పిల్లలు మంచోళ్ళు గాక ఇంకేమైద్ది? మంచిగానే ఉంటారులే అని మాట్లాడుకుంటూ ఉంటారు. ఇలా ఒక వారం రోజులు గడిచిపోతుంది. ఒకరోజు అలేఖ్య స్నేహితులు, ఒసే అలేఖ్య, నువ్వొచ్చి ఇక్కడికి వారం అవుతుంది కానీ మాకు ఏమైనా పార్టీ ఇచ్చావా? మా వల్లే కదా నువ్వు ఇక్కడ ఇంత సంతోషంగా ఉంది. సరేలేవే, మీకేం కావాలో చెప్పండి అని అలేఖ్య అనేసరికి, ఈరోజు నైటు మనం పబ్కి వెళ్దామే, చాలా బాగుంటుంది. నువ్వెప్పుడూ చూడలేదుగా, చాలా ఎంజాయ్ చేస్తావు. పబ్‌కి వెళ్దాం అనేసరికి అలేఖ్య కంగారు పడుతూ ఉంటుంది. అది గమనించిన స్నేహితులు, ఏంటే ఇంకా కంగారు పడతావు? ఇంకా పల్లెటూరు దానిలాగే ఆలోచిస్తావేంటే? ఇక్కడికి వచ్చిన తరువాత నీ అలవాట్లు మార్చుకోవాలి అని ఒప్పిస్తారు. సరేలే కానీ నా దగ్గర అంత డబ్బు లేదే అని అలేఖ్య అంటుంది. అబ్బా! ఇది కూడా చెప్పాలనే నీకు. మీ నాన్నకి ఫోన్ చేసి ఎగ్జామ్ ఉందని చెప్పు. ఇక వాళ్ళు అన్నట్టుగానే అలేఖ్య వీరభద్రానికి ఫోన్ చేస్తుంది. నాన్న, ఏం చేస్తున్నారు? ఏమి లేదు తల్లి, ఇదిగో పొలానికి వచ్చాను. అవునా, అది సరే గాని నాకు కొంచెం డబ్బు కావాలి నాన్న. ఒక ఎగ్జామ్ ఉంది, అది రాయడానికి కొంచెం ఖర్చు అవుతుంది. ఆ ఎగ్జామ్ నా చదువు అయిపోయిన తర్వాత ఇంటర్వ్యూస్లో ఉపయోగపడుతుందంట అని అలేఖ్య అనేసరికి వీరభద్రం తన మనసులో, అయ్యో, ఈ పొలానికి వచ్చిన డబ్బులు ఖర్చులు పోగా మిగిలిన డబ్బులు వడ్డీ వ్యాపారానికి కడదామనుకున్నాను. సరేలే, అమ్మాయి కంటే ఎక్కువేముంది అని మనసులో అనుకొని, సరేలేమ్మా, ఇదిగో ఇప్పుడే నీ అకౌంట్లో వేస్తున్నాను చూడు అని చెప్పి ఉన్న డబ్బులు అలేఖ్యకి పంపిస్తాడు. చాలా థ్యాంక్స్ నానా అని చెప్పి ఫోన్ కట్ చేస్తుంది. ఇక పబ్‌కి వెళ్ళడానికి అందరూ రెడీ అయ్యారు. తన స్నేహితులు చాలా మోడర్న్‌గా రెడీ అవుతారు. కానీ అలేఖ్య మాత్రం పద్ధతిగా డ్రెస్ వేసుకుంటుంది. ఏంటి అలేఖ్య ఈ డ్రెస్సు? మనమేమైనా పేరంటానికి వెళ్తున్నామా? నువ్వు సిటీ వచ్చినా నీ బుద్ధి ఇంకా మారలేదే. నిన్ను ఎంత తొందరగా మాలాగా మార్చితే అంత మంచిది. ఇదిగో తొందరగా వెళ్ళి నా లగేజ్‌లో నీకు సరిపోయే డ్రెస్ ఒకటుంది గానీ త్వరగా వేసుకెళ్ళు. ఈ ఒక్కరోజు నా డ్రెస్‌తో సరిపెట్టుకుంటే రేపు మనం నీకు కావలసిన బట్టలు షాపింగ్ చేద్దాం అని తన స్నేహితురాలు చెప్పేసరికి వాళ్ళని చూసి తనకి కూడా ఆశ పుట్టి తను కూడా మోడర్న్ డ్రెస్ వేసుకుంటుంది. అబ్బా! ఇప్పుడు చూడు ఎంత బాగున్నావు. ఎక్కడ దాచావే ఈ అందమంతా ఇన్ని రోజులు అని మాట్లాడుకుంటూ ఉంటారు. ఆ మాటలకి అలేఖ్య పొంగిపోతుంది. ఇలా నలుగురు కలిసి పబ్‌కి వెళ్తారు. ఇక తర్వాత ఏం జరిగిందో వచ్చే భాగంలో చూద్దాం. ఈ స్టోరీ మీకు ఎలా అనిపించిందో కామెంట్లో తెలియచేయండి. నచ్చితే లైక్ చేయండి. హైప్ కూడా ఇవ్వండి, ఇంకొంతమందికి రీచ్ అవుతుంది. ఇంకా ఇలాంటి మరిన్ని మోరల్ స్టోరీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.